అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యాల్లో ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది ఎమ్మెల్యేల పనితీరు. సో ఫస్ట్ టైం గెలుస్తున్న ఎమ్మెల్యేల్లో చాలామందికి ఎలా నడుచుకోవాలో, ఎలా ఉండాలో, ఏం చేయాలో తెలియట్లేదు. ఏదో ఒక 40 పెట్టాం 80 లాక్కోవాలనే ధోరణిలో చాలామంది ఉన్నారు. సో ఈ ఎమ్మెల్యేలందరికీ కూడా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరే ఒక పాఠం. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలేగా. వీళ్ళిద్దరూ 2019లో పోటీ చేసి ఓడిపోయారు. 2024లో ఇద్దరు మంచి మెజార్టీలతో ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీళ్ళిద్దరూ ఇప్పుడు లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో పెడుతున్న టైం, శ్రమ, ఫోకస్ కానీ, లేదా పిఠాపురం నియోజకవర్గం మీద పవన్ కళ్యాణ్ గారు పెడుతున్న టైం, శ్రమ, ఫోకస్లో అట్లీస్ట్ ఒక 25% మిగిలిన ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల మీద పెడితే ఖచ్చితంగా పనులు జరుగుతాయి. ఇక్కడ అందరూ అనుకోవచ్చు, వాళ్ళంటే ఒకరేమో డిప్యూటీ సీఎం, ఇంకొకరేమో డిఫాక్టో సీఎం, కాబట్టి వాళ్ళకి పనులు అవుతాయి, మాకు డెవలప్మెంట్కి ఫండ్స్ కూడా రావట్లేదు కదా అని అనుకోవచ్చు. వచ్చే ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. ఇప్పుడు మీరు 100 కోట్లు అడిగిన చోట 25 కోట్లైనా ఇస్తారు. అందుకే నేను 25% అన్నా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మంగళగిరి నియోజకవర్గంలో ఒక శాశ్వత సమస్య ఒకటి ఉంది. ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాల తరబడి అది అన్ని నియోజకవర్గాల్లో ఉండే సమస్య. ఇప్పుడు ఇది కాలువ భూముల్లోనో, పోరంబోకు వాగు భూముల్లోనో, లేదంటే ఏదో ప్రభుత్వపరమైన అసైన్మెంట్ భూముల్లోనో పట్టాలు లేకుండా, ఎటువంటి ఆధారం లేకుండా దశాబ్దాల తరబడి కొంతమంది ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉంటారు. వాళ్ళకి పట్టాలు వస్తే, శాశ్వతంగా పట్టాలు వస్తే ఒక ఆస్తి వాళ్ళ చేతికి వచ్చినట్టేగా. అది ఎంత సంతోషం ఇస్తుంది. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు 2025 ఏప్రిల్లో తొలి దశలో 3002 కోట్ల విలువైన పట్టాలను ఆల్రెడీ అక్కడ మహిళలకు అక్కడ వాళ్ళకి అందించారు. మళ్ళీ రెండో దశలో ఈరోజు రేపు మరో 3000 కోట్ల విలువైన పట్టాలు 1000 కుటుంబాలకు మళ్ళీ ఇవాళ రేపు అందించబోతున్నారు. ఇది కొన్ని దశాబ్దాల తరబడి అక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఎవరూ చేయలే. కానీ లోకేష్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన 2 ఏళ్లలోనే శాశ్వత సమస్యకు, దశాబ్దాల తరబడి ఉన్న సమస్యకు పరిష్కారం చూపించారు. చూడండి, ఈరోజు అంటే తొలి విడతలో ఆల్రెడీ 2025 ఏప్రిల్లో మంగళగిరి రత్నాల చెరువు, ఎర్రబాలెం, నీరుకొండ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న 3200 మందికి నూతన వస్త్రాలు పెట్టి మరీ పట్టాలు పంపిణీ చేశారు. సుమారు 1000 కోట్ల విలువైన భూములను ₹1 కూడా ఖర్చు లేకుండా వాళ్ళకి అందించారు. ఇప్పుడు మళ్ళీ విడత అందించే శాశ్వత పట్టాలు కూడా మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో 3000 మందికి ఇస్తున్నారు. ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ను లోకేష్ గారి చేతుల మీదుగా ఇవ్వబోతున్నారు. ఇక్కడ ఓపెన్ మార్కెట్ ప్రకారం 1000 కోట్లు అనమాట దీని విలువ. మంగళగిరి గ్రామంలో సర్వే నెంబర్ 232/1B1A, 232/1B1B, 232/1B1Cలో 92.12 ఎకరాలు. నవులూరు గ్రామంలో సర్వే నెంబర్ 115లో 8.46 ఎకరాల భూములు సెక్షన్ 22A కింద నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్నాయి. దీనివలన 1622 నివాస గృహాలు ప్రభావితమై దీర్ఘకాలంగా ఆస్తి రిజిస్ట్రేషన్పై ఆంక్షలు ఉన్నాయి. సో దాని కారణంగా వాళ్ళకి బదిలీ జరగదు, వారసత్వంగా రాదు, ఆస్తుల విలువ పెరగదు, గాల్లో ఉంటుంది అనమాట. గాల్లో దీపంలో ఆస్తి ఉంటుంది. సో దాన్ని తీసుకొచ్చి కాపాడి వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. అలాగే మంగళగిరిలో బకింగ్హామ్ కాలువ మీద స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి మంగళగిరిలో కేఎల్ రావు కాలనీలో ఆక్రమణదారులుగా ఉన్న మొత్తం 81 మందిని గుర్తించి వాళ్ళకు కూడా పూర్తి స్థాయి పునరావాసం కల్పించారు. ఆత్మకూరు లేఅవుట్లో 34 ఫ్లాట్లను లాటరీ పద్ధతిలో కేటాయించారు. ఇట్లా లోకేష్ అంటే ఏదైనా ఒకటండి, ఆ నియోజకవర్గానికి మనం ఎమ్మెల్యేలుగా గెలిచాం, ఏదో ఒకటి చెయ్యాలి అనే శ్రద్ధ ఉండాలి, ఆలోచన ఉండాలి. ఆలోచన ఉంటే, ఆ శ్రద్ధ ఉంటే ఆటోమేటిక్గా పనులు అవే అవుతాయి. నాకు ఆ పనులు అవ్వట్లేదు, ఆ నిధులు రావట్లేదు, ఈ నిధులు రావట్లేదు. ఎస్, నిధులతో సంబంధం లేని, ఫైనాన్షియల్ వ్యవహారాలతో సంబంధం లేని కొన్ని ఉంటాయిగా, అధికారులతో చేయించుకునేవి, అవి చేయండి. అలా చేయడం వల్ల లోకల్లో ప్రజల్లో పట్టు ఉంటుంది కదా. ఇప్పుడు అన్నీ డబ్బులతోనే పని కాదు, కొన్ని మాట సాయంతో పనులు అవుతాయి, కొన్ని అధికారులతో చేయించుకోవచ్చు. ఇప్పుడు రెవెన్యూ సమస్యలు ఉన్నాయి, ఇవి డబ్బులతో అయ్యే పని కాదు, డబ్బులు అవసరం లేదు ఈ సమస్యలు తీర్చడానికి. ఒక్కొక్క ఎమ్మెల్యే స్పెషల్ డ్రైవ్స్ పెట్టండి, ఆ నియోజకవర్గంలో రెవెన్యూ సమస్యలు తీర్చడానికి స్పెషల్ డ్రైవ్ పెట్టండి. అక్కడ ఉన్న రైతులతో ఇంటరాక్ట్ అవ్వండి, రెవెన్యూ అధికారులను కూర్చోబెట్టండి. స్పాట్లో ఒక ఊరు వెళ్ళి రెవెన్యూ అధికారులు, రైతులు అందరూ ఉంటారు. అటువైపు ఇటువైపు 2 పార్టీలను కూర్చోబెట్టచ్చు. ఇలా చేయడం వల్ల ప్రతి నియోజకవర్గంలో యావరేజ్గా ఒక 10,000 కుటుంబాలు బాగుపడతాయి.
ఈ రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తాయి. సో ఇలా చేయాలి కానీ చాలా ఉన్నాయండి. అలాగే ఆ నియోజకవర్గంలో ఎవరైనా బాగా ఏది P4లో ఎవరెవరు ఉన్నారో అటువంటి వాళ్ళని మోటివేట్ చేసి P4లో భాగంగా ఎక్కువ మందిని తీసుకొచ్చి వాళ్ళతో చిన్న చిన్న వాటర్ ప్లాంట్స్ నిర్మించడం, స్కూల్స్ డెవలప్ చేయడం, హాస్పిటల్స్ డెవలప్ చేయడం, హాస్టల్ డెవలప్ చేయడం, ఇటువంటివి చేయండి. శ్రద్ధ చూపించాలి. శ్రద్ధ చూపిస్తే ఏమైనా పనులు అవుతాయి. చూపించకపోతే ఏమీ అవ్వవు. తణుకు నియోజకవర్గం ఒక ప్రత్యక్ష ఉదాహరణ. తణుకులో ఆ మున్సిపాలిటీలో ఉన్న పార్కులన్నింటిలో కూడా ఒక ఇనిషియేటివ్ స్టెప్ తీసుకొని వాకింగ్ ట్రాక్లు నిర్మించి అండ్ స్పోర్ట్స్ క్లబ్లు నిర్మించి, అంటే దాన్ని చూడముచ్చటగా ముస్తాబు చేస్తున్నారు. నేను అది సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. అంటే కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్నది కూడా మనం ఖచ్చితంగా మంచిగా చెప్పుకోవాలి.